కార్పొరేషన్ చైర్పర్సన్గా ఎన్నికైన ప్రగడ నాగేశ్వరరావు పదవీ ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటుగా కూటమి శ్రేణులు, జనసేన పార్టీ నేతలు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. తనకు తగిన గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పచెప్పిన బాధ్యతలు నిస్వార్థంగా అమలు చేస్తారన్నారు. అంతేకాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీతో పాటుగా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. బీజేపీ 20 కోట్ల సభ్యత్వాల నమోదుతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని బీజేవైఏ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగిస్తూ ప్రపంచ దేశాలు తన వైపు తిప్పుకుంటున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల నిరుపేదలకు అందించి బీజేపీ తన చిత్తశుద్ధిని చాటుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేదని, రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాలేదని, డిసెంబర్ మొదటి వారం నుంచి నియోజకవర్గాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ అసత్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపుతామన్నారు. సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితా ఉన్నది. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందిందో తదితర అంశాల మీద జిల్లా పర్యటనలు చేయాలి. భారతీయ జనతా పార్టీ గతంలోనే 2014లో దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా సభ్యత్వ నమోదులోనే దాదాపు 12 కోట్ల మెంబర్షిప్ను చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. మళ్ళీ దాన్ని ఇవాళ ఆ చరిత్రని తిరగరాయబోతున్నది. దాదాపు 15 నుంచి 20 కోట్ల సభ్యత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మరొకసారి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతున్నది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని